వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకు ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా కింద ఇవ్వడానికి అధికారులకైతే మంత్రి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నగదు ఏ తేదీన ఖాతాల్లో జమ అవుతాయనే విషయాన్ని అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో రైతులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం త్వరలోనే అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి అయితే మనకు తెలిసిందే. అదే శనివారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలోని రైతులకైతే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష అయితే నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమలుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను అయితే మంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతను గుర్తించి అధికారులు అంతా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిశీలించి వాటిపై సరైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారంలో జరిగిన జాప్యం పట్ల అధికారులపై తుమ్మల నాగేశ్వరరావు అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల మేలు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించేలా వ్యవసాయ యాంత్రీకరణను, సూక్ష్మ సేద్య పరికరాలను ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 1000 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. రైతుల వద్దకే వ్యాపారులు వెళ్లి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి అయితే ఆదేశించారు. సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాలకు 1 చొప్పున చేసేందుకైతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. యూనివర్సిటీలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల అభివృద్ధికి, కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్వహణ ఖర్చుల నిధుల విడుదల చేసేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను కేంద్ర ప్రభుత్వ పథకాలకు పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను అయితే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించడం జరిగింది. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. నమస్తే.